చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాసమలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నడుచుకాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక ఉన్న బాబు జగనాలు ఎటు పోయినావు నాయన, కట్టి కనపడకుండా పోయినావు కదా. జనం కట్టే చేసిరు మరి. ఓ జనాన్ని కలవాలంటే నాయకుల్ని కలవాలంటే పర్దాలు అడ్డం పెట్టుకొని తెరలలో కూర్చుంటాడు. ఎవరిని కలవకపోతేవి నువ్వు ఎవరు కలవని దానికి మాకెందుకు జనం నిన్నే కలవకుండా చేసి ఇంటికి పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు అంటే అట్లా కాసుడుండ్రి. కాన్వాయ్ ఇంటికాంచెలు బయటకు వెళ్తూనే ఉంది. జనాన్ని చూసి ఆయన కాన్వాయ్ ఆపి చక్కగా జనాల దగ్గరికి పోయిండు. ఏం కావాలి, ఏ పని మీద వచ్చిరు, ఏమన్నా రందులు రా పరిశానలు రా అయిందని ముద్దుగా వాళ్ళని నడుచుకున్నాడు. గట్లుంటుంది కానీ మన జగనాలు ఉండే మామూలు పటాటోకమా. ఇక అందుకనే జనం ఎవరిని కలవకుండా చేసిరు కదా. ఇప్పుడు చూద్దామన్నా కంటికి కనపడతలేడు. కానీ ప్రజానేత, ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని చూడుండ్రి. ఒక్కపారి జనం దగ్గరికి పోయి ఎట్లా అడుగుతుండో చూడండి గది. అందుకని ఏపీ జనాలు ఆయనను కోరుకుర్రు. అందుకదా బాబు గారిని విజరున్న నాయకుడు అని జనం అంటారు. అగో గదే ముచ్చట. ఓ జగనాలు జరంతా కళ్ళు పెద్దగా చేసుకొని చూడు. ఎన్నడన్నా నీ ముఖానికి జనాల కాడికి గిట్లా వచ్చి మాట్లాడినావు? ఎప్పుడు చూసినా పరదాలు కట్టుకొని పోడు, ఎత్తెత్తి దండాలు నీ ఓళ్ళకు పెట్టుకుంటావు, మరి కుర్చీలకు పెట్టుకుంటావు. అది నీకే ఎరక గాని, ఎందుకంటే నీ పర్సనల్ ముచ్చట కదా గది. ఉండవెల్లిలున్న సీఎం చంద్రబాబు ఇంటికాడ ఓ ముచ్చట అయిందుల్లా. ఇంటికాంచెల్లి సచివాలయానికి బయలుదేరిండు సీఎం చంద్రబాబు. ఒక్కసారి కాన్వాయ్ ఆపిండు. హాగో ఎందుకు ఆపిండ్రాని ఆయనతో ఉన్నోళ్ళందరూ అనుకున్నారు గాని, ఆయన కోసం ఎదురు చూస్తున్న సామాన్య జనాల కాడికి కారు ఆపుకొని వచ్చిండు అనుకో రాదుర్రి. ఇక బాబును ఒక్కసారి చూడంగానే జనాలు అయితే మస్తు సంబరపడ్డారు, ఆశ్చర్యపడ్డారు కూడా. ఇక కారు దిగి వాళ్ళందరి దగ్గరికి పోయి మంచిగా మాట్లాడి అలా బాధ సాధలు మొత్తం తెలుసుకున్నాడు బాబు. ఇక వాళ్ళ సమస్యలు ఇనుడితో పాటు ఇనతి పత్రాలు కూడా తీసుకున్నాడు. నేనున్నా అని చెప్పి అందరికి ధైర్యాన్ని నింపిండు. ఇక అక్కడున్న జనాలను చూసి చంద్రబాబు కారు దిగుడుతోటి సామాన్య జనాలైతే మస్తుగా సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నిరంతరం జనాల సమస్యలు ఇన్నితందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు ఉన్నాయని చెప్పి జనాలు మాట్లాడుకొస్తున్న మాటనులా. గిది కదా ప్రజా పాలన అంటే. చంద్రబాబు అంటే విజన్ ఉన్న నాయకుడని ఎందుకంటారు? ఇక గిదన్నట్టు హొబ్బో గాలిపగ పాటు ఉన్నప్పుడు ఉండేవా అమ్మో, వాళ్ళు ఏ పని చేసినా చాలు జనాలను తీసుకుపోవాలా, జైల్లో పెట్టిపియాలా, గిదే నడిచింది. గిట్లేడుండే చెప్పుండ్రి. ప్రజా పాలన అంటే గిది. జనాలకు ఎరికైంది కాబట్టి గట్టిగా బుద్ధి చెప్పిరు జగ్గులకు. ఇక మరి లేకపోతే ఏందమ్మా, 5 ఏళ్లల్లా ఎట్లా చేసి పెట్టిండి ఏపీని? ఇంకో త్యాపత్తి ఏమన్నా ఉన్నదా? ఏపీని మొత్తం ఉన్నదమ్మి జగ్గులు మాత్రం ఒక్కడు ఉండేటోడు కావచ్చు. ఏమయ్యా జాడీలు ఆవకాయ పచ్చడి పెట్టినట్టు ముద్దుగా చెప్తిరు. 100 రోజులలో 6 పథకాలు అమలు, 6 పథకాలు అమలని. 6 పథకాలు కూడా కోడి బూరు వీకినట్టే ఉన్నది. ఏదా అని పథకాలు ఎటుపోయినాయి 6 పథకాలు? ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఎట్లయితుంది? ఓ ఇంత పొడుగు పొంకనాలు చెప్తిరని కాంగ్రెస్ వాళ్ళ మీదకి కస్తున లేచిండు కమలం పార్టీ లీడరు కిషన్ రెడ్డి సారు. ఊకుంటాడా మరి? అసలే కేంద్రమాయే. ఇక మీరు ఎట్టట చేయరు ఏం సంగతి అన్న దాని మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించిండు అనుకో రాదురి. 6 గ్యారంటీలు అని ఏ గ్యారంటీని కూడా ఏడంగా అమలు చేసింది లేదా? మళ్ళీ మీదకి వెళ్ళి పొంకనాలేమో పొడుగు చెప్తారు. ఏవా మీ గ్యారంటీలు అని చెప్పని సరిపోని అడుగుతున్నాడు జనం తరపుకెళ్ళి. ఒక్క పారి నిమ్మలం చేసుకొని ఇందాం రారుల్లా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో ఈ ముచ్చట మీదకి వెళ్ళి. అయితే కిషన్ రెడ్డి సార్ మాట కష్టం లేచిన అనుకో రాదురి. 100 రోజులలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కాబట్టి ఇంకేది లేకపాయే. ఒక్క గ్యారెంటీని కూడా చక్కగా అమలు చేయకపోతురని చెప్పి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇక కాంగ్రెస్ వాళ్ళ మీద కర్రుమనడు అనుకోరాదుర్రి. రాజకీయ ఫిరాయింపుల ఎజెండాగా కాంగ్రెస్ పాలిస్తున్న తప్ప పాలన మాత్రం ఏమీ లేదు. తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేసిండు. ఇక మొత్తం మీద అటు కారోల మీద కాంగ్రెస్ మీద కసుమన్నాడు అనుకో రాదుర్రి. శంషాబాదు మల్లిక కన్వెన్షన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యిండ్రు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరైండుల్లా. అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్లలో మంచి ఓట్లు సీట్లు సాధించుడుతోటి అదే ఊపురు స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని చెప్పి పార్టీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చిండు. పార్టీకి అనుకూల వాతావరణం ఉండుతోటి ఇక పెద్ద ఎత్తున సంస్థాంగతంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి తెలుపుకొచ్చిండి. అయిందంపాన్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు, 66 అంశాలు 100 రోజుల్లోగా, అంటే 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరగా, 200 రోజులు దేవుడేరగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్ళబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను.
ఇది ఇట్లుంటే ఇక చూడుండ్రులో బండికాక మాట్లాడితే ఎట్లుంటదో ఎరికనే కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని మస్తుగా గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆరే కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లకు పంపుతున్నాడని మాట్లాడుకొచ్చిండులా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల అవినీతి బండారం బయట పెడతామని కూడా ఇక మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇక వీళ్ళకి సొంత పంచాయతీలు ఏముండే గానీ పాపం జనాల కోసమే జవడాలు పెట్టుకుంటాం అన్నట్టు చేస్తారు అనుకోరాదుర్రి. ఇక నడిమిట్లనే పాపం జనాలే ఏటుగానోళ్ళు అవుతున్నారు. ఆ నలుగురు ఏవుకో నర్సి కాక ఏ నలుగురు ఆ నలుగురు అని ధైర్యం తీసుకు పాట పాడతాం అంటే దానం నాగేంద్రని ఏమంటుండంటే ఆ కార్ పార్టీలో ఆ నలుగురే మిగులుతారు అని నలుగురు పాటే పాడుతున్నట్టు. కార్ పార్టీ ఏమున్నది మొత్తం కాలైపోతున్నది, అంతా కాంగ్రెస్లకు విలీనం అవుతుంది. ఆ నలుగురే మిగులుతారు, ఆ కుటుంబ సభ్యులే. ఇదివరకు ఇంటి పరిపాలన చేసి ఇప్పుడు ఆ ఇంటోళ్ళే మిగులుతారు, ఎవ్వరు ఉండరు అని గట్టిగా చెప్పుకొచ్చింది అనుకో రాజురి. ఇక అట్నే హైదరాబాద్ పట్టణంలో ఇక మా కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కాబట్టి ఇక ముంపు ప్రాంతాలు ఏడేడు ఉన్నాయి చూసినాం, ఆడ సంపులు కట్టిస్తాం, ఏ ఇళ్ళకి నీళ్లు రాకుండా సాఫ్ చేపిస్తాం, చక్కగా చేస్తామని ముచ్చట చెప్పుకొచ్చింది. కానీ మొత్తం మీద అయితే కారోల మీద అయితే చాలా ఇబ్బందిగానే చెప్తున్నాను అనుకో రాజురి. కార్ పార్టీ ఏడుంది అంత బేకార్ అయిపోయింది, ఆ నలుగురే ఉంటుంది తప్ప ఏముండదు అని చెప్పి ఇక ఉన్న కాడికి ఉన్న ముచ్చట చెప్పిండు అయ్యా. పాపం ఈ ముచ్చట కార్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు ఏం కథో కానీ దానం అన్న అయితే ఇబ్బంది లేకుండా చక్కగా దానం చేసినాకో రాజురి. 4 మాటలు మీరు కూడా వినురు మరి. ఏం సర్కారు పోయిన కారు సర్కారు మొత్తం బేకారు పాలన బేకారు మనుషులు. ఎమ్మెల్యేలకు ఏమన్నా గౌరవం ఇచ్చిర్రా? పురుగుల్ని చూసినట్టు చూసిర్రు. అందుకే ఇల్వలేని చోట ఎందుకుంటారని చెప్పి ఆస్తంగూటికి చేరుతున్నారు. ఇక పోయిన బీఆర్ఎస్ సర్కారు మీద ఈ తీరుగా మస్తుగా గరమైండులో ఎమ్మెల్యే దానం నాగేందరు నిప్పులు జరిగిండు అనుకోరాదుర్రి. నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఫండే ఇయ్యలేదు, గిట్లుంటది వీళ్ళ ముచ్చట పాడైపోను అని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా నిప్పులు జరిగిండు. బీఆర్ఎస్ మీద నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక కారు కాండువ తీసి కాంగ్రెస్ కాండువ కప్పుతున్నారు. ఇలవెలని చోట గాలు ఎందుకుంటారు చెప్పుండ్రి అని ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు ఓ పారు చూడుండ్రులా. ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని, ఉత్తి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. అది చూసిండ్రు కదా గిదన్నట్టు కథ. ఇక వాళ్ళు మారుడేందో ఇండ్లకు అచ్చుడేందో అందులోకి ఓడేందో గాని మొత్తానికైతే జవడాలు జోరుగానే అవుతున్నాయి కదా అటు ఇటు. ఇక హైదరాబాద్ లో ఉన్న వరద ముంపు సమస్యల మీద పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికతోటి ముందుకు పోతున్నామని కూడా మాట్లాడుకొచ్చిండు. గ్రేటర్ హైదరాబాద్ లో 140 వరద ముంపు ప్రాంతాలలో భారీ సంపులు ఏర్పాటు చేస్తాము. ఇక పెద్దగా ఆనబడ్డప్పుడు ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. బీఆర్ఎస్ మీద నమ్మకం లేక కాంగ్రెస్ వాళ్ళు గిట్లా చేరుతున్నారు. గట్ల కాదు, ఇక మాతోటి అభివృద్ధి ఉంటది, ఇక మంచిగా మాట తీరు కూడా మంచిగానే ఉంటది. ఏదున్నా మేము పక్కాగా మాట అంటే మాటనే అన్నట్టు మాట్లాడుకొచ్చి కారు సర్కారు మీద అయితే నిప్పులు జరిగిండనుకో రాదు రికచ్చగట్టి. వెనకటో పాట ఉంటుండే, బీటీ కాటను పత్తి గింజలు నాటితే భూమిలో విషమై నిండుకున్నాదా అని. ఈ రైతులకేమో ఎలుగు సలుగు తెలియనో పోయి ఇక ఇత్తనాలు ఇయ్యరు అనగానే ఇగో ఇట్లాంటి అడవైన ఇత్తనాలు ఇస్తే ఆగమాగం అవుతుండే. రైతులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి, ఈ కల్తీ విత్తనాలు ఇచ్చేటోళ్ళంతా గంగల కలపాలని చెప్పని అధికారులు కూడా అనుకొచ్చారు అనుకో రాజురి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుంటే ఈ బీటీ కాటన్ విత్తనాలు తెస్తే అది భూమిలో ఇసమవుతుంది తప్ప మొక్కలు మొలిచేది లేదు, ఏం లేదు. అసలే ఆనకాళ్ళు వాన లేక రైతులేమో ఆకాశం దిక్కు చూస్తున్నారు, ఇంకో దిక్కు కల్తీ విత్తనాల తోటి ముందలకు వచ్చింది. ఈ నకిలీ విత్తనాలతోటి కల్తీ విత్తనాలతోటి వాళ్ళు అప్పో చేసి తెచ్చుకుంటే పటం అంతదా ఏమన్నా ఉండదా? అందుకని అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులు కూడా గట్టిగానే అనుకొస్తారు. మొదగాలి కల్తీ విత్తనాలు అమ్ముకోవాలని పట్టుకొని ఈ పద వాళ్ళ కొట్టాలి ఈ ఇరమైరా, లేకపోతే రైతన్నలు అమాయకులు చేసి ఆగం చేస్తారు. మీరు మీ దందక్కున వారేదును
అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సర్కారు వద్దని చెప్పిన BT3 పత్తి ఇత్తనాల దందా పల్లెలల్లా గుట్టు సప్పుడు కాకుండా కొనసాగుతున్నదుల్లా ఈ పత్తి ఇత్తనాలను వండించేందుకు రైతన్నలు ఇక ప్రమాదకర గ్లైపోసెట్ కలుపు మందును వినియోగిస్తున్నారుల్లా. ఇక గింత జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు ప్రవర్తిస్తూనే ఉన్నారు గాని పట్టించుకున్న పాప అనబోతలేరు. గింత ఆగముంటదా? ఇక దీన్ని వాడితే క్యాన్సర్ వస్తుంది, అట్లయితది ఇట్లయితది, మంచిగా ఉండదని చెప్పినా కూడా గివిట్నే వాడుతున్నారంటే ఏమనాలనుల్లా. వ్యవసాయ అధికారుల అలసత్వంతోని భారత సర్కారు నిషేధించిన BT3 పత్తి విత్తనాల సాగు మరిపేడ మండలంలా జోరుగా సాగుతున్నది. కలుపు మందు కొట్టినా కూడా పత్తి చెట్టుకు ఎసొంటి హాని కలగకపోవడంతో పాటు గడ్డి మాత్రమే చనిపోతుందని రైతన్నలను ఈ రకం పత్తి సాగుకు కొన్ని అక్రమ కంపెనీలు ఊసిగొల్పుతున్నాయి. అయితే కలుపు నివారణ కోసం వాడే ప్రమాదకరమైన ఈ మందుతోటి పర్యావరణానికి భూసారానికి పెద్ద ముప్పై ఏర్పడుతుందిలా. BT3 పత్తి విత్తనాలను భారత సర్కారు ఎప్పుడో నిషేధించింది. అయినా కూడా గిట్ల దందాలు నడిపిస్తున్నారంటే ఇలా ఏమంటారు? ఇలా దందలు బొందలవోను, ఇలా దందలు ఆగమైపోను. గింత ఆగముంటదా? కావాలంటే చూడుండ్రులా, ఒకటి కాదు రెండు కాదు బాగానే ఎకరాలలో వేసి పండిస్తున్నారట నుల్లా. ఊకే ఈ అల్లం గిచ్చి రోట్లేసి దంచి నూరి ఎవడు చేస్తాడు? గింత పేస్ట్ పట్టుకొచ్చుకుంటే అయిపోయి చెంచా తీసుకొని కూరలకాయ ఇట్లా ఇసిరి కొడితే చిల్లుతుంది. అదే అటెనక చిరికి బర్రా బుర్రా కలిపితే అయిపోతుంది అనుకుంటారు కొంతమంది. కానీ గయ్యే అల్లం డబ్బాలలో ఆగం వస్తున్నాయట, మొత్తం నకలేనట, కల్తీ కలుపుతున్నారట, కెమికల్ కలుపుతున్నారట. అల్లం కమ్మట ఆసన వస్తుంది, బాగుంది. కానీ ఒక చెంచా ఉతారు వేసుకొని పోపునిట్ట పోపులో పెట్టి కలబెట్టారు, అంత ఆగమున్నదట. ఇగో ఇప్పటికే SOT పోలీసు వాళ్ళు పట్టుకున్నారు హైదరాబాద్ పట్టణంలో. ఏ మళ్ళీ మొత్తం గలతల్లం తీసుకొచ్చి ఎవరి పానాలు తీస్తారా మీరు అని చెప్పి ఆ ముఠానే పట్టుకున్నారు అనుకో రాదురి. ఇక మనమేమో కూరండే ముందర అంత అల్లం దంచుకొని మరి ఫ్రెష్గా తెచ్చుకొని ఇంత అల్లం వెళ్ళిపోయి దంచుకుందామంటే మనకేం ఓపదాయే. ఇక పేస్ట్లో అని అన్ని పేస్ట్లు వచ్చే ప్లాస్టిక్ డబ్బాలలో ఆ పేస్ట్లలో మొత్తం ఏం పెండ కలుపుతారో తెలుస్తలేదట, ఆగమాగం ఉన్నది. ఈ అడవైన అల్లం పేస్టులు డబ్బాలు కొనకూరి అగో సుడురు ఎట్లా పట్టుకురో పోలీసు వాళ్ళు. అల్లంలో కూడా గింత కల్తీ దందా అని దందా పాడైపోను. చికెన్ కూర వండుకున్నా మటన్ కూర వండుకున్నా ఏం నీసు తెచ్చుకున్నా గానీ పక్కాగా ఏముండాలనులా గర్లకు అల్లం వెల్లుల్లి అయితే గట్టిగా ఉండాలా, లేకపోతే కూర రుషే రాదు అని చెప్పి మొత్తం అవే వేసుకుంటా ఉంటారు. మరి ఇంట్లో తయారు చేసుకుంటారా అంటే కాదు. అబ్బా ఇంట్లో తయారు చేసే టైం కూడానా ఉండనే ఉంటున్నాయి కదా ప్యాకెట్లలో కట్టి. ఇక గవిటినే పట్టుకొని వస్తారు, మంచిగా తీసుకొచ్చి తాలింపులు ఎత్తారు, అవిటికింత ఊస్తారు. ఇక గదేది మంచిగా కమ్మగా వండుకొని తింటే అవిటితోటి రోగాలు వస్తున్నాయి అటనుల్లా. ఏ రోగాలు ఎందుకు అత్తయ్య బాలే మాట్లాడుతున్నారు మీరు అని అంటారులే. చెప్పుకొత్త నుండి అసలు ముచ్చట నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారట నువ్వు. ఇక ఫ్యాక్టరీ మీద సైబరాబాద్ SOT పోలీసు వాళ్ళు దాడి చేసిండ్రు. ఇక 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్టును పట్టుకున్నారు అనుకో రాదుర్రి. ఇక అమీర్ నిజాన్ అనే మనిషి కాంచెల్లి బుద్వేళ్ళున్న గ్రీన్ సిటీలా ఇక ఎవ్వరికి తెలియకుండా ఈ కథ అంతా నడిపిస్తున్నాడట. అప్నా ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఫ్యాక్టరీని నడిపిస్తున్నాడట నుల్లా. ఇక గిట్లా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అయితే వినబడుతున్నది. జర భద్రంగా ఉండుర్రి. అంతగానం బరువు ఏమిటికుల్లో 5 నిమిషాలు అటు ఇటు పోతే అంతేగాని ఇంట్లో రోకలు ఉండనే ఉంటది. ఇక మంచిగా దంచుకొని కూరలు వేసుకొని తింటే ఎంతన్నా కమ్మగత్తది. ఎన్నొద్దు పాడైతుందో ఏమో పాడైపోను అల్లం వెల్లుల్లి. ఇక చూడుర్రి కావాలంటే అది చూసిన రానుల్లా. ఈనాడు మా ఏడ చూసినా కల్తీ, ఎక్కడ చూసినా నకిలీ ఇదే తయారైతున్నది. మనకే మేరకు అదే కమ్మగత్తున్నదని లప్పలప్ప తింటాము, అటెనక చిక్కి రోగాలు వచ్చి పంటాము. ఈడ 10 రూపాయలు 20 రూపాయలకి తీసుకుంటే అటెనక చిక్కి 20 లక్షల దాకా పోతుంది. జర భద్రంగా ఉండి దవాఖాన్ల పాలైతాం అనుకో రాదుర్రి. ఈ యాప్లు అడవైన యాప్లు వచ్చి సోషల్ మీడియా వచ్చినాక ఎట్టయిపోయారు అంటే ఎవ్వరికి భయం భక్తి లేకుండా అయిందిలా. ఇక ఏమున్నా అసలు వాళ్ళు తీసిందే వీడియో అనుకో రాదురి. ఇక దీనికి పోయినా కూడా వీడియోలు తీసేటట్టే ఉన్నారు. అంత గలీజ్ మోపయ్యారు మొత్తం మీద. అయితే తిరుమల ఎందుకు పోతాం? దేవుని దర్శించుకొని మన బాధలు సాధలు ఉంటే చెప్పుకొని మనసు ప్రశాంతంగా ఉండాలని దేవుని కాడికి పోతామా? ఇక క్యూ లైన్లో కూడా దైవ దర్శనం కాడ ఇక ఇదొకటి ఫ్రాంక్ వీడియో మొదలు పెట్టిరట. తాళాలు తీస్తున్నట్టు అది చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు పెట్టి ఇక మొత్తం అది ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఆగమాగం చేసిరట. ఈ ముచ్చట తెలుస్తారా? ఇది గుడా లేకపోతే మీ ఇన్స్టా చేసుకునేదిరా నాయన, ఏడుకెళ్ళి మోపైరా అంటే తమిళనాడుకి వెళ్ళి వచ్చిరట వాళ్ళు దేవుని దాని. కానీ వచ్చి అడవైన వీడియో చేసినట్ట వాడు వాడిని పట్టుకొని సరిపోని అరుచుకుంటాం అంటుర్రు. గింత గలి చేతనాలు ఈ ఇన్స్టాగ్రాము ఈ వీడియోలు ఇవి తలగబడిపోను. ఇవాళ రేపు ఎవ్వరికి ఏం సోయి ఉంటలేదు. ఏది వెటబుద్ధి అయితే అది పెడుతురు, ఏ జయబుద్ధి అయితే అది చేస్తారు. అది చేసుడే పెద్ద ఏదో ఘనకార్యం అయినట్టు చూస్తారు. మరి ఏటి పోతుందో ఏం కథ ఇది కథ. దేవుని కాడ కూడా ఇన్స్టాగ్రామ్ ఏం చెప్పురి గింత ఆగమా. ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்குது. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்கில் தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்லை நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் அடிச்சு தீட்டு போயிடுது.
ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి నెరి అధ్వానం తయారైతున్నారు లా పొలగాన్లు పాడైపోను. ఈ ఇన్స్టాగ్రామ్ తోటి ఆ ఫేస్బుక్ల తోటి యూట్యూబ్ల తోటి మొత్తం ఎట్లా చేస్తున్నారు ఈ నడుమ ప్రాంక్ వీడియోలు తీసుకుంటా ఆగమాగం చేయబడితిరి. ఇక ఇక్కడ గట్లనే ప్రాంక్ వీడియోలు చేసిండ్రట కానీ ఆఖరికి అయితే అరెస్ట్ అయినరు. మరి ఇక అన్నిటికి కూడా నవ్వించుకుంటా పోతాము, ఏతుల కోతామంటే ఊతగూకుంటారు. నవ్వే జాగల నవ్వాలంటారు, ఏడ్చే జాగల ఏడాలంటారు. ఇక గట్లుంటది కానీ గిట్ల మేము అన్ని జాగాలలో గిట్లనే చేస్తామంటూ ఊతగూకుంటారా? తిరుమలకు పోయిండ్రట. ఇక దర్శనానికి క్యూ లైన్లో నిలబడతారు కదా, నిలబడ్డ కాడికి మంచిగానే ఉన్నది. పాపం అందరూ ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారా, ఎప్పుడెప్పుడు సాములోని దండం పెట్టుకొని కోరికలు కోరుకుందామా అన్నట్టు చూస్తున్నారు. ఇక నిలబడే తాకత లేక అందరు కూర్చున్నారు కూడా అక్కడ. ఇక గసొంటి టైంలా మంచిగా తీస్తారని చూసే టైంలో వచ్చి ఇక వీళ్ళు ఉరికిపోయి తలుపులు తీసేటట్టు తాళాలు తీసేటట్టు యాక్టింగ్ చేసిండ్రట. ఒక్క పారాల అచ్చుడితోటి ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు లేచి నిలబడేసరికి ఉత్తదే ప్రాంక్ అని చెప్పి వెనక కూరకొచ్చిండట నుల్లా. ఇక దీంతో ఇట్లనే ఉంటదా కథ, మా మనోభావాలు దెబ్బతీసేటట్టు ప్రాంక్ వీడియోలు చేస్తారా ఈ దేవుని కాడ కూడా అని చెప్పి ఇక పెద్ద ఎత్తున విమర్శలు అచ్చుడితోటి ఇక పెద్దోళ్ళ కాడికి పోయింది ముచ్చట. ఇక ఎవరు చేసిండ్రు ఏంది కథ అని పుట్టుపూర్వం తెలుసుకొని అరెస్ట్ చేసిండ్రట నుల్లా. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ వీడియో పోస్ట్ చేసిండ్రట TTF వాసన అనేటైనా. ఇక ఆయన పేరు అదేనట, ఆయన యూట్యూబ్ ఛానల్ మరి ఇన్స్టాగ్రామ్ అది కూడా అదేనట. ఇక గిట్లనే ఉంటదా అని కథ పెద్దోళ్ళ దాకా పోయినాక మంచిగా తలవాలు పడ్డంత పని అయింది తాతలకు. అయ్యా ఇవాళ రేపట్ల ఏం చెప్పేటట్లేదు. గంజాయి బ్యాచ్ ఏడ ఎంజాయ్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇక వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే అవతల వాళ్ళు ఈ పని వాళ్ళగాలి, వాళ్ళు మాటలన్న వాడాలి, మంచుకున్నోడు ఆగం కావాలి, లేకపోతే వాళ్ళన్న వీళ్ళకి బ్యాచ్లో కలవాలి. అగో గంత ఆగం ఉన్నది చూడు. మునుగోడు కాడ ఎట్లయింది, పొట్టు వైన్స్ కాడ ఆగిరట, మళ్ళీ మీదికెళ్ళి గంజాయి గుంజినట్టు గుంజగాళ్ళు. ఇక ఏమన్నది వచ్చిపోయేటోళ్ళందరినీ వరుస పెట్టి తిడుతున్నారట. పోలీసు వాళ్ళు వచ్చిస్తే కూడా వాళ్ళ పోలీసు వాళ్ళని కూడా చెంకమే చేస్తలేరట. మీ పోలీసు వాళ్ళు మీరు తొక్కేంది, మీతో మాకేంది అన్నట్టుగా. ఇక ఆ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు అదిలాయించబోతే ఇక వాడు సందు ఊగుతుందనుకో రాదు ఉయ్యాల, వాడు ఊగుడే ఊగుడు కూర్చొని వశం అయితే లేదు. ఎటు వాడు అటే పడుతుండు, ఏమన్నంటే అడవులే నోరుకు తాళం తీస్తున్నారు. ఇగో గిట్ల మోపైరీలని ఎవరు అదుపులో పెట్టాలి ఎక్కడ సంగతుల్లా. ఊరు ఒక్క మునుగోడనే కాదు, ఏ ఊళ్ళో చూడబోయినా గిట్టిన మోపయ్యారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ గంజాయి బ్యాచ్, ఇటు గవర్నమెంట్ సాదే బ్యాచ్, అదే ట్యాక్సీ పేయర్లు అన్నట్టు. ట్యాక్సీ పేయర్ అంటే మరి ఇంత తాగిండేమో ఇంటికి పోతాడు, చక్కగా ఏం చేస్తాడో కానీ ఈ గంజాయి కొట్టిన వాళ్ళు ఎంజాయ్కి మటుకు జనాలు తట్టుకోలేకపోతారు. కానీ నువ్వు పోరని అట్నే పొట్టు కొట్టిరు బండి మీద. ఇక ఇవాళనేమో అడగోలే తిడుతురు సందులో పడి. ఇక లోకల్ వాళ్ళు అయితే వీళ్ళకు నిలబడవశం అయితే లేదు. మరి వీడు గంజాయి తాగిండా మందు తాగిండా ఏం చేసిరో వీళ్ళు అని చెప్పని పరిశాన్ అవుతురులా. ఇట్లా మోపైంది ఇవాళ రేపట్ల యూత్ మరి ఎట్లా బాగుపడతారో ఏం కథ అయ్యా, ఏం అర్థమైతే లేదు. వామ్మో చూసినారులా, పోలీసు వాళ్ళు వచ్చింది కూడా చూస్తలేరు. ఇష్టం వచ్చినట్టు మొత్తం అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా. నల్గొండ జిల్లా మునుగోడు కాడ మందు దుకాణం కాడ తాగుబోతుల ఈ రంగం మామూలుగా లేదు చూడుండ్రి. ఇక మందు తాగిన మత్తుల రోడ్డు మీద అచ్చపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాకుండా లొల్లికి జవడానికి దిగిండ్రు. ఇక దీంతో నడుచుకుంటా పోయేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు మస్తుగా ఇబ్బందులు పడ్డరులా. ముచ్చట తెలుసుకొని పోలీసులు వచ్చినా కూడా మందుబాబులు మాత్రం ఇంటలేరులా. ఇక చూడుండ్రి పోలీసు వాళ్ళతోటి కూడా జవడానికి దిగిండ్రు. ఇక కనీసం నిలబడే తాకత్ కూడా లేనట్టున్నది కదా, మందు మొత్తం ముగిపిస్తున్నది. ఇక చూడుండ్రి కావాలంటే అది చూసిన రానుల్లా. ఇక మందు తాగితే మొత్తం ఎట్లుంటుందో ఎరికనే కదా, మాకంటే వీరు లేరు మమ్మల్ని అనేటోళ్ళు లేరు అని చెప్పి మొత్తానికైతే బాగా ధైర్యం నిండుకున్న లెక్క మాట్లాడుకొస్తారు. కనీసం నిలబడే స్థితిలో కూడా లేని మందుబాబుల తీరు మీద ఇక అక్కడ ఉన్నోళ్ళు అయితే మస్తుగా గరం అవుతున్నారులా. గిల్లు మందు ఒకటే తాగుడు కాదు గంజాయి కూడా కొట్టిండ్రని అనుమానంతో స్థానికులు సెల్ ఫోన్లకి వీడియో ఓటి రికార్డు చేసిండ్రు. బెల్ట్ షాపులు బంద్ చేయాలని అక్కడున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినా కూడా ఇప్పటికీ దుకాణంలు బంద్ చేస్తలేరని అక్కడ ఉన్నోళ్ళు అయితే మస్తుగా గరమైనరులా. మొత్తానికైతే వీడియో తీసి పెట్టిండ్రు, మస్తుగా గిర్రా రింగన్న పురుగోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మీరు కూడా చూస్తారని మీకోసం పట్టుకొచ్చిన చూడుర్రి. ఇక గివన్నటి వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.